హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్ఎఫ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. సో ఆర్ఎఫ్ రోడ్ లో ఒక బిల్డింగ్ అయితే రెంట్కి ఇస్తున్నారనమాట. సో ఆ బిల్డింగ్ ఇదే అండి, రవితేజ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి. ఇంతకుముందు రవితేజ్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇప్పుడైతే వాళ్ళు ఖాళీ చేసేసారనమాట. ఇప్పుడైతే వీరు వేరే వాళ్ళకి రెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో చాలా బాగుంది లోపల కూడా బిల్డింగ్. సో దాన్ని కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ చూడండి, 3 షట్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 3 షట్టర్స్ కూడా మొత్తంగా ఒకటే షాపే, కాకపోతే 3 షట్టర్స్ ఉన్నాయి. సో లోపలికి ఇప్పుడైతే నేను చూపిస్తాను లోపల ఎలా ఉందని చెప్పేసి. సో పదండి చూపిస్తాను. సో చూడొచ్చు, చాలా వ్యాస్ట్గా ఉందన్నమాట బిల్డింగ్ కూడా. సో ఇప్పుడైతే ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పటికైతే అంటే ఒక 2 డేస్లో వర్క్ అయితే అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. పిఓపి వర్క్ కూడా చేయించారు. సో మనం అయితే ఇక్కడ చూడొచ్చు. సో దీంట్లో ఏమంటే మనం బ్యాంక్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఏమన్నా హోటల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా ఏదైనా షోరూమ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని రెంట్ వచ్చేసి పర్ మంత్ 1,10,000 అని వీళ్ళు చెప్తున్నారు. సో మీకు ఇంకా కావాలనుకుంటే నెగోషియబుల్ ప్రైస్ కూడా ఉంటుంది అనమాట. డిస్క్రిప్షన్లో అయితే నా నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓనర్స్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను. సో కార్నర్స్ కూడా చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ పైన అయితే చూసుకోండి. పైన అంతా పిఓపి కూడా చాలా బాగుంది అనమాట. ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. సో మంచి లైట్స్ కూడా పెట్టించేసేసారు వీళ్ళు. సో ఇంతకు ముందు వచ్చేసి రవితేజ్ ఎంటర్ప్రైజ్ అనే వాళ్ళు పెట్టుకున్నారు. చాలా బాగా మెయింటైన్ కూడా చేసినారు వాళ్ళు. సో దాని తర్వాత ఇంకా బాగుంటారని చెప్పేసి వీళ్ళు ఇంకా అంటే కొన్ని వర్క్స్ చేపిస్తున్నారు. అంటే గోడలకి పెయింట్ కొట్టడం కానీ, లేకుంటే వుడ్ వర్క్ చేయించడం కానీ. ఖచ్చితంగా అయితే ఇంకో 2 డేస్లో అయిపోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనికైతే చూసి పెట్టుకోవచ్చు అనమాట. సో చూడండి, మొత్తంగా ఇలా ఉందన్నమాట. టెక్స్టైల్స్ అంతా పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. మొత్తానికి రూఫ్ కూడా చూడొచ్చు, మొత్తం టెక్స్టైల్సే, చాలా బాగుంటుంది. మొత్తానికి ఇంకా క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఒక 2 డేస్లో అయితే వర్క్ అయిపోతుంది. సో లైట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే షోరూమ్ వాళ్ళకైతే కరెక్ట్ సరిపోతుంది. మామూలుగా గోల్డ్ షోరూమ్స్ పెట్టుకుంటుంటారు కదా, సో తనిష్క్ కానీ ఇంకా ఏదైనా కానీ మామూలుగా బైక్ షోరూమ్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, బ్యాంక్స్ పెట్టుకునే వాళ్ళు. బ్యాంక్స్ కూడా కరెక్ట్ సరిపోతుంది అనమాట. అంటే ఎస్బీఐ బ్యాంక్స్ కావచ్చు, లేకుంటే సిండికేట్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది వ్యాస్ట్. కింద కూడా ఇంకా బేస్మెంట్ ఉంది. సో ఆ బేస్మెంట్ కూడా నేనైతే మీకు చూపిస్తాను. సో ఇది ఎక్కడుంది అనేది మొత్తం నేను మొత్తంగా రోడ్డు కూడా చూపిస్తాను అనమాట. సో ఒకసారి అయితే మొత్తంగా ఒకసారి లుక్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం కార్నర్ వ్యూ అయితే చూడొచ్చు అనమాట. సో కార్నర్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అంటే ఎంత పెద్దగా ఉంది అనమాట. అంటే దాని స్క్వేర్ ఫీట్ వచ్చేసి 80-30 అనమాట. సో ఇట్లా లెంత్ వచ్చేసి 80, సో ఇట్లా లెంత్ వచ్చేసి 30. ఇంతకుముందు ఈ రవితేజ్ ఎంటర్ప్రైజ్ అనే వాళ్ళు దీంట్లో హోమ్ అప్లయన్సెస్, ఫ్రిడ్జెస్ అవన్నీ పెట్టినారనమాట. దాని డెమో పీసెస్ కూడా ఉన్నాయి, నేనైతే మీకు చూపిస్తాను. సో ఇంకోటి ఏమంటే మెయిన్గా ఇది మొత్తం సీసీటీవీ విజిలెన్స్లో కూడా ఉందన్నమాట. సో దాని సెటప్ ఆల్రెడీగా ఉంది. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ సీసీటీవీ పెట్టుకోవాలా అనే ఇబ్బంది లేకుండా ఆల్రెడీ పెట్టారు. సో ఆ సీసీటీవీస్ కూడా చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడైతే ఉంది. సో ఇంకోటి ఇక్కడైతే ఉందన్నమాట. ఇట్లా చూపించింది, ఎక్కడ ఒకటి ఉంది మరి చూడొచ్చు. ఇక్కడ ఒకటి ఉందన్నమాట సీసీ కెమెరా. సో ఇంకోటి కూడా అక్కడ ఉంది ఆ కార్నర్లో. సో ఇది ఒక అడ్వాంటేజెస్ అనమాట. ఇక్కడ తీసుకున్న రెంట్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళు సపరేట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వీళ్ళు ఆల్రెడీ పెట్టించేశారు. సో నిజంగా ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది ఇది. సో క్లీన్ చేసిన తర్వాత కూడా నేనైతే మళ్ళీ ఒక క్లిప్ పెడతాను దాని గురించి. మీరైతే దానికోసం ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి. సో నేను చెప్పినా కదా, వీళ్ళ డిస్క్రిప్షన్లో వీళ్ళ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకుంటే ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకి ఇంకా షేర్ కూడా చేసుకోండి. మీకు ఇంకా ప్రైస్ నెగోషియబుల్ కావాలనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళైతే నెగోషియబుల్ ప్రైస్కి ఇస్తారు. గైస్ ఇప్పుడు మొత్తంగా చూపించాను కదా, ఇన్నర్ వ్యూ అయితే చూపించాను ఇప్పుడు. సో ఇప్పుడు అవుటర్ వ్యూ కూడా చూపిస్తాను అనమాట. అంటే ఎక్కడ ఉంది స్పెసిఫిక్గా ఈ లొకేషన్ ఎక్కడ ఉందని కూడా చూపిస్తాను. మొత్తం బిల్డింగ్ కూడా ఓవరాల్గా ఎక్కడుందని చెప్పి చూపిస్తాను. సో పదని చూపిస్తాను ఇప్పుడైతే. సో నేను చెప్పినట్టుగానే సో ఇది లొకేషన్ ఎక్కడుందని చెప్పి చూపిస్తాను అన్నాను కదా. సో ఇక్కడైతే మనం చూడొచ్చు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఇది ఆర్ఎఫ్ రోడ్లో. సో ఈ రోడ్డు కూడా మనం అయితే చూడొచ్చు, ఇదే పెట్రోల్ బంక్. సో ఇక్కడైతే రోడ్ ఇది. సో ఇట్లా వెళ్తే కనుక సెకండ్ అండ్ సర్కిల్ వస్తుంది. సో ఇదే రోడ్లో ఉంది మనది. సో ఇక్కడైతే ఒకసారి చూస్తే కనుక ఇక్కడే మన బిల్డింగ్. సో ఈ బిల్డింగ్స్ మధ్యలోనే ఉంది మన బిల్డింగ్ వచ్చేసి. సో ఇదే అండి అవుటర్ ఫిట్ మన బిల్డింగ్కి. సో దీని బేస్మెంట్ కూడా ఉంది, అక్కడైతే మనం చూడొచ్చు దాని బేస్లో. సో నేను చెప్పినట్టుగానే క్లీన్ చేసిన తర్వాత ఆ బేస్మెంట్ కూడా ఎలా ఉంటుందని చూపిస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే నాకు మెసేజ్ చేయండి, లేకుంటే అవసరం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఆల్రెడీగా కొంతమంది అడుగుతూ ఉన్నారు దీనికి. సో మీరు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా దీనైతే అడగండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. గైస్ చూస్తాం కదా, సో ఇదే అనమాట. చాలా అంటే డిమాండ్లో ఉన్న బిల్డింగ్ అనమాట ఇది. చాలా మంది అడుగుతున్నారు కూడా.
సో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకు కూడా ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి టోటల్గా రికార్డ్ చేశాను నేను. సో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీకు కావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా అయితే మన ఛానల్కి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. సో ఇదే అనమాట బేస్మెంట్ నేను చూపిస్తానండి. దీని కింద అయితే బేస్మెంట్ ఉంది, ఇది చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. దాంట్లో చాలా సామాన్లు ఉన్నాయని చెప్పేసి నేను చూపించలేకపోతున్నాను. మొత్తంగా క్లీన్ చేసిన తర్వాత అయితే ఖచ్చితంగా చూపిస్తాను. మొత్తం బిల్డింగ్ ఇంకోసారి అయితే మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. అంతవరకు అయితే వెయిట్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూసాం కదా ఈ రోజు మన వీడియో మోటివ్ వచ్చేసి. సో ఇక్కడ ఉన్న బిల్డింగ్ ని రెంట్కి ఇవ్వాలని చెప్పేసి. సో నేను చెప్పినట్టు ఇన్ఫర్మేషన్కి అయితే వీళ్ళైతే మంత్లీ వచ్చేసి 1,10,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇంకా నెగోషియబుల్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా, దానికైతే మీరు కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసి ఖచ్చితంగా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు, నెగోషియబుల్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అంటే రెంట్కి ఉన్న బిల్డింగ్స్ కానీ లేకుంటే సెల్లింగ్ ఉన్న ల్యాండ్స్ కానీ ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మీకైతే యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే నేను పెడుతూ ఉంటాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కావాల్సిన వాళ్ళకు కూడా షేర్ చేసుకోండి. మీరైతే అప్పుడు ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.